అందరికీ నమస్కారం. నా బాల్య స్నేహితుడు పోకల వెంకటేశ్వర్లు అడ్వకేట్ గారు పురుషుల దినోత్సవం సందర్భంగా ఒక కవితని రాశారు. ఆ కవితని ఇప్పుడు మనం ఒక్కసారి సరదాగా నవ్వుకోవటానికి చెప్పుకుందాం. పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. సృష్టిలో స్త్రీలు పురుషులు సమానమైన పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. జీవితమంతా జీతమంతా కుటుంబానికే త్యాగం చేసిన పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. బాధ్యతలు పంచుకున్నా, ఒత్తిళ్లను జయించిన, అవమానాలు అధిగమించిన పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. కష్టాన్ని కళ్ళల్లో దాచుకున్న, మమకారాన్ని గుండె నిండా పంచిన పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. ఇంటికి పెద్ద దిక్కైన సంసార సాగర నావికుడైన ప్రేమలో, గౌరవములో పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. దుఃఖమును దిగమింగుతూ, నష్టమును భరిస్తూ, నిరాడంబరమే ఆభరణముగా భావిస్తూ పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. మారుతున్న కాలంలో ఇంట బయట పోటీ పడి పాటుపడుతున్న పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. విద్య, ఉద్యోగ ప్రయాణాలలో ఆదరణ లేకున్నా ఒదిగిపోతున్న పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. గనిలో, వనములో, కార్ఖానములో, కార్యాలయములో, సరిహద్దులో ప్రాణం పణంగా పెట్టిన పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. రేయి పగలు బరువులెన్నో మోసినా, పరుగులెన్ని తీసినా, కొండలు ఎన్ని పిండి చేసినా పురుషుడు ఎందుకో వెనకబడ్డాడు. కాల్చబడిన మేలు బంగారం పురుషుడు, అనసబడిన కర్బన్ డైమండ్ పురుషుడు, కనీసం పడిపోయినప్పుడు పలకరించి, కష్టం వచ్చినప్పుడు కనికరిస్తే చాలు పురుషుడు పొంగిపోతాడు. ఆ రచన పోకల వెంకటేశ్వర్లు గారు, అడ్వకేట్, మిర్యాలగూడ. నమస్కారం. ఫన్నీగా, సరదాగా పురుషుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కవితని నా బాల్యమిత్రుడు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కవితను ఒకసారి వినాలని మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటూ, మీ రామవతారం పరిమి.